చేసి కాలు పెడతానని చెప్పారు. అందుకే 4వ తారీఖున మళ్ళీ గౌరవ సభలోకి సగౌరవంగా ఎంటర్ అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమా? మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి సిద్ధమా? మీరు నిన్న ఈరోజు మీటింగ్లు పెట్టారు. ఒక్కొక్క మీటింగ్ 20 కోట్లు, 1500 బస్సులు, బిర్యానీ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ లిక్కరు తాగేసి పడుకున్నారు. కానీ ఎవడో మీటింగ్ లో కూర్చునే పరిస్థితి, పారిపోయారు. ఈ రోజు నేను చూస్తే స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున మీరు వస్తున్నారు, ఉత్సాహంగా వస్తున్నారు. అవునా కాదా? మన మీటింగ్లకి ఆయన మీటింగ్లకి వ్యత్యాసం అది. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఒక్క అమరావతి కాదు, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రం 30 ఏళ్లు ఎన్నికెళ్లిపోయింది. నేను కూడా మీరు చూస్తే 45 ఏళ్లుగా ఉన్న రాజకీయాల్లో. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, ఎన్టీ రామారావు గారు 8.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, 22 ఏళ్లు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాం. మిగిలిన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను. ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు. కానీ ఈరోజు కక్ష తీర్చుకునే పరిస్థితి మీకు వచ్చింది. 30 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. ఒక గ్లాస్ కూడా తీసుకోండి. ఎక్కడన్నా దప్పికేస్తే నీళ్లు తాగడానికి, టీ కొట్టు కనపడిస్తే టీ తాగడానికి ఒక గ్లాస్ కూడా తీసుకోండి. పక్కనే కమలం పువ్వుడు పెట్టుకోండి, అందంగా ఉంటుంది. మీరు ముందుకెళ్ళండి, అడ్డొస్తే తొక్కుకుంటూ పోండి, సైకిల్ స్పీడ్ పెంచండి, కమలం వికాసం పెరుగుతుంది. ఎవరైనా అడ్డం వస్తే, గ్లాస్ మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకపోయాడుగా, గుచ్చుకునేట్టుగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మీటింగులు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇంకొక 4 టీవీలు పగలు కొడతాడు రాత్రిలో. అదే జరుగుతుంది. రోజంతా ఖాళీగా ఉన్నాడు, టీవీలు చూస్తా ఉంటాడు. పిచ్చి పడుతుంది. పిచ్చి పట్టినప్పుడు టీవీ పగలు కొడతాడు. ఎవడన్నా వస్తే వాడి పని అయిపోతుంది, ఇంక తల పగలు కొడతాడు వాడిని. ఆ పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, నేను పోలవరం కేంద్ర ప్రాజెక్టు నేను వాళ్ళని మెప్పించాను. మెప్పించడమే